హాయ్ అండి, అంతా ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు ఎంతో కమ్మనైన తీయనైనా అండి ఇది స్వీట్ రెసిపీ చాలా అమృతంలాగా ఉంటుందండి. చిన్న వాళ్ళ నుంచి 60 ఏళ్ళ ముసలి వాళ్ళ వరకు ఈజీగా నోట్లో పెట్టుకుంటూ కరిగిపోతుంది, అంత కమ్మగా ఉంటుంది. అదేంటో చూసేద్దాం రండి. కొంచెం నెయ్యి వేసుకొని, ఎండాకాలం ఎండలు మండుతున్నాయి కదండి, ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూల్గా సర్వ్ చేసుకున్నామంటే అంత బాగుంటుంది అన్నమాట. చూసారు కదా, ఒక యాపిల్, కొంచెం లేత కొబ్బరి, ఒక 10 వరకు బాదం పలుకులండి. వీటన్నిటిని మిక్సీ పట్టుకోవాలన్నమాట, పేస్ట్గా చేసేసుకోవాలి. చాలా కమ్మగా ఉంటుందండి, ఒక్కసారి మీరు ట్రై చేయండి. కొబ్బరి కూడా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. ఇలా వచ్చాక కొంచెం వాటర్ వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకుంటే ఇలా పేస్ట్ రెడీ అవుతుందండి. ఈ పేస్ట్ని ఇప్పుడు స్టవ్ పైన ఒక నాన్ స్టిక్ ప్యాన్ పెట్టి అందులో కొంచెం ఒక స్పూన్ నెయ్యి వేసుకొని మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని నాన్ స్టిక్ ప్యాన్లో వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని మంచిగా ఉడకనివ్వాలి. ఇది ప్యాన్ కంటుకోకుండా సపరేట్ అయ్యేంత వరకు ఉడికాక మనం తీయించి జీడిపప్పు, వేయించిన బాదం పప్పు, కిస్మితో సర్వ్ చేసుకుని చాలా కమ్మగా ఉంటుందండి. దీంట్లో నేను బెల్లం కూడా వాడాను, షుగర్ అసలు వాడట్లేదండి. అందుకే ఇది అంత ఆరోగ్యానికి ఆరోగ్యం, టేస్ట్కి టేస్ట్ ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి, పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. చూసారు కదా, బెల్లం నేను ఒక కప్పు తీసుకొని సన్నగా తురుముకొని స్వీట్లో కలుపుకున్నానండి. స్వీట్లో కలుపుకున్నాక బెల్లం అనేది మళ్ళీ ఒక 15 నిమిషాల పాటు మళ్ళీ ఉడికించుకోవాలన్నమాట. చూసారు కదా, ఇలా ఉడుకుతూ ఉంటుంది. ఇలా మంచిగా దగ్గరికి ఉడికాక మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు, బాదం పలుకులను కూడా వేసి సర్వ్ చేసుకున్నామంటే చాలా కమ్మగా టేస్ట్గా అమృతంలాగా ఉంటుందండి. ఇష్టమైన వాళ్ళు ఇలా వేడివేడిగా తినేయచ్చు. ఇలా కాకపోతే పిల్లలు లాంటి వాళ్ళు అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకొని సర్వ్ చేసుకున్నారంటే ఇంకా అంత కమ్మగా ఉంటుంది. జన్మలో ఈ రుచి మర్చిపోలేరు. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. సమ్మర్ స్పెషల్ స్వీట్ అనమాట, చాలా కమ్మగా ఉంది. ఒకసారి ట్రై చేశాను, అంత కమ్మగా వచ్చిందంటే అంత కమ్మగా వచ్చిందండి. మీకు కూడా నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. చూసారు కదా, ఎంతో యమ్మీ టేస్టీగా ఉండే స్వీట్ని ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నా వీడియోస్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్.